శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితాదేవి గురుకులం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అభ్యాసక్రమాన్ని విద్యార్థులకు అతి సులభమైన పద్ధతి ద్వారా పద విచ్ఛేదము, ప్రతిపదార్థము, తాత్పర్యము ద్వారా తెలియజేస్తూ మరి రానున్న భవిష్యత్తులో మరింత మందికి ఈ వీడియో ఉపయోగపడాలనే మంచి సంకల్పంతో ఈ వీడియోను తయారు చేస్తున్నాం. గతంలో 2-3 భాగాలుగా ఈ వీడియోలను తయారు చేసి మరింత క్లుప్తంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వైభవాన్ని కీర్తిస్తూ మనం చెప్పుకున్నాం. ప్రారంభం నుండి తప్పకుండా ఆ వీడియోలన్నీ చూడాలని కోరుతున్నాం. వైశంపాయనుని ఉవాచ కథావృత్తాంతం వరకు మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు అక్కడి నుండి మిగతా శ్లోకములను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోను చూస్తున్న వారందరికీ చిన్న విన్నపం ఏమిటంటే, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత శక్తివంతమైనటువంటిది. ఇట్టి మహాయజ్ఞంలో మీరు భాగస్వాములై మరింత మందికి ఈ యజ్ఞఫలాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాం. మేము చేస్తున్న ఈ వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓ నమో భగవతే వాసుదేవాయ. వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. వైశంపాయనుడు ఈ విధంగా పలికెను. శ్రుత్వా ధర్మానశేషేణ అనగా శ్రుత్వా విని, ధర్మాన్ ధర్మములను, అశేషేణ పూర్తిగా, పావనాని చ సర్వశః పావనాని పవిత్రములను, చ మరియు సర్వశః అన్ని విధాలుగా, యుధిష్ఠిరః శాంతనవం యుధిష్ఠిరః ధర్మరాజు, శాంతనవం శాంతనవుడు అనగా శంతనపుత్రుడైన భీష్ముణ్ణి, పునరేవాభ్యభాషత పునః మళ్ళీ, ఏవ నిశ్చయముగా, అభ్యభాషత పలికెను. వైశంపాయనుడు ఇలా పలికెను. ఇహపర సాధకాలైన విధులను, పాపాలను పోగొట్టే పలు విధాలైన సకల ధర్మాలను విన్న ధర్మరాజు సంతుష్టుడై భీష్మునితో మళ్ళీ ఇలా పలికాడు. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. కిమేకం దైవతం లోకే, కిం ఎవరు, ఏకం ఒకే ఒక్క, దైవతం దైవము, లోకే ఈ లోకమునందు, కిం వాప్యేకం పరాయణం కిం ఏది, వా లేదా, ఏకం ఒకే ఒక్క, పరాయణం ఆశ్రయస్థానము, స్తువంతః కం కమర్చంతః స్తువంతః స్తుతిస్తూ, కం ఎవరిని, కం ఎవరిని, అర్చంతః పూజిస్తూ, ప్రాప్నుయుర్మానవా శుభం ప్రాప్నుయు పొందగలరు, మానవాః మానవులు, శుభం శుభమును. ధర్మరాజు పలికెను. ఈ లోకంలో ప్రధానమైన దైవమేది, ముఖ్యమైన ప్రాప్యస్థానమేది, ఎవరిని స్తుతించి పూజించి మానవులు శుభాలను పొందుతారు. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. కో ధర్మః సర్వధర్మాణాం, కహ ఏది, ధర్మః ధర్మము, సర్వధర్మాణాం అన్ని ధర్మములలో, భవతః పరమో మతః భవతః మీకు, పరమః అత్యున్నతమైనది, మతః అని అభిప్రాయము. కిం జపన్ముచ్యతే జంతు, కిం దేనిని, జపన్ జపిస్తూ, ముచ్యతే విముక్తుడవుతాడు, జంతు జీవుడు, జన్మ సంసార బంధనాత్ పుట్టుక సంసారమనే బంధముల నుండి. సర్వధర్మాలలో ఏ ధర్మాన్ని గొప్పదిగా మీరు భావిస్తున్నారు, దేనిని జపిస్తే జీవులు జన్మ పరంపరలతో కూడిన సంసార బంధం నుండి తప్పించుకోగలరు అని అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా శ్రీ భీష్మ పితామహుల వారు
ధర్మరాజుకు ఉపదేశిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని బోధిస్తాడు. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః. జగత్ప్రభుం దేవదేవం, జగత్ప్రభుం జగత్తునకే ప్రభువు, దేవదేవం దేవతలకు కూడా దేవుడైన వానిని, అనంతం పురుషోత్తమం అనంతం అంతము లేని వానిని, పురుషోత్తమం పురుషులలోకెల్లా ఉత్తముడైన వానిని, స్తువన్నామ సహస్రేణ స్తువన్ స్తుతిస్తూ, నామ సహస్రేణ 1000 నామములతో, పురుషః సతతోత్థితః పురుషః మానవుడు, సతత ఎల్లప్పుడూ, ఉత్థితః ప్రయత్నశీలి అయిన భీష్ముడు పలికెను. పురుషుడు సదా జాగరూకుడై లోకేశ్వరుడు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువును 1000 నామాలతో శ్రద్ధతో స్తుతిస్తే సర్వదుఃఖాలను అధిగమిస్తాడు. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ. తమేవ చార్చయన్ నిత్యం, తం ఏవ చ ఆయనే మరియు, అర్చయన్ పూజిస్తూ, నిత్యం ఎల్లప్పుడూ, భక్త్యా పురుషమవ్యయం భక్త్యా భక్తితో, పురుషం ఆ పురుషుడిని, అవ్యయం నాశనం లేని వానిని, ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ ధ్యాయన్ ధ్యానిస్తూ, స్తువన్ స్తుతిస్తూ, నమస్యంచ నమస్కరిస్తూ, మరియు యజమానస్తమేవ చ యజమాన తం ఏవ చ ఆయననే, యజ్ఞములు చేసేవాడు కూడా నాశరహిత పురుషుడైన విష్ణుదేవుణ్ణి నిత్యం భక్తితో పూజిస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ, నమస్కరిస్తూ, యజ్ఞాలతో ఆయనని ఆరాధిస్తూ ఉండే పురుషుడు సర్వ దుఃఖాలను అధిగమిస్తాడు. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. అనాది నిధనం విష్ణుం, అనాది నిధనం ఆది నిధనము లేనివానిని, విష్ణువును, సర్వలోకమహేశ్వరం సకల లోకాలకు గొప్ప ఈశ్వరుడైన వానిని, లోకాధ్యక్షం స్తువన్ నిత్యం లోక అధ్యక్షం లోకాలకు అధ్యక్షుడైన వానిని, స్తువన్ స్తుతిస్తూ, నిత్యం ఎల్లప్పుడూ, సర్వదుఃఖాతిగో భవేత్ సర్వదుఃఖ అతిగః అన్ని దుఃఖాలను దాటినవాడుగా, భవేత్ అవుతాడు. నాశరహిత పురుషుడైన విష్ణుదేవుణ్ణి, ఆద్యంతరహితుడు, సకల లోకాలకు నాయకుడు, లోకాధ్యక్షుడు అయిన విష్ణుమూర్తిని అనునిత్యం స్తుతించువారికి సర్వదుఃఖాలు నశిస్తాయి. బ్రహ్మణ్యం సర్వధర్మఘ్నం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. బ్రహ్మణ్యం సర్వధర్మఘ్నం, బ్రహ్మణ్యం బ్రహ్మమునందు ప్రీతిగలవానిని, సర్వధర్మఘ్నం అన్ని ధర్మాలను తెలిసిన వానిని, లోకానాం కీర్తివర్ధనం లోకానాం లోకాలకు కీర్తివర్ధనం కీర్తిని పెంచేవాడిని, లోకనాథం మహద్భూతం లోకనాథం లోకాలకు నాథుణ్ణి, మహద్భూతం గొప్ప భూతము అయిన వానిని, సర్వభూత భవోద్భవం సర్వభూత భవోద్భవం అన్ని భూతాల పుట్టుకకు వృద్ధికి కారణమైన వానిని, వేదమయుడు, సకల ధర్మాలను ఎరిగినవాడు, లోకాలకు కీర్తిని పెంపొందించువాడు, జగన్నాథుడు, మహద్భూతుడు, సర్వజీవుల ఉద్భవానికి కారణభూతుడు అయిన విష్ణుదేవుణ్ణి స్తుతిస్తే సకల కష్టాలు తొలగిపోతాయి. ఏష మే సర్వధర్మానాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవేరశ్చే నరః సదా. ఏష మే సర్వధర్మానాం ఇది నా అన్ని ధర్మాలలో, ధర్మోధికతమో మతః ధర్మః ధర్మమే, అధికతమః అత్యంత శ్రేష్టమైనదిగా, మతః అభిప్రాయము,
యద్భక్త్యా పుండరీకాక్షం, యత్ దేని వలన, భక్త్యా భక్తితో, పుండరీకాక్షం పుండరీకాక్షుడిని, స్తవేరర్చే నరస్సదా, స్తవై స్తోత్రములతో, అర్చేతు పూజించగలుగుతాడో, నరస్సదా మానవుడు ఎల్లప్పుడూ. పుండరీకం వంటి కన్నులు గల విష్ణువును సదా భక్తితో స్తోత్రం చేసి పూజించడమే ఎవరికైనా సకల ధర్మాలలో మేలైన ధర్మమని నా అభిప్రాయం. పరమం యో మహత్తేజః, పరమం యో మహత్తపః, పరమం యో మహద్బ్రహ్మ, పరమం యః పరాయణం. పరమం యో మహత్తేజః, పరమం యః అత్యంత గొప్పవాడు ఎవడైతే, మహత్తేజః గొప్ప తేజస్సు రూపమో, పరమం యో మహత్తపః, పరమం యః అత్యంత గొప్పవాడు ఎవడైతే, మహత్తపః గొప్ప తపస్సు రూపమో, పరమం యో మహద్బ్రహ్మ, పరమం యః అత్యంత గొప్పవాడు ఎవడైతే, మహద్బ్రహ్మ గొప్ప బ్రహ్మస్వరూపమో, పరమం యః పరాయణం, పరమం యః అత్యంత గొప్పవాడు ఎవడైతే, పరాయణం గొప్ప ఆశ్రయస్థానమో, ఎవరు మహా తేజస్వరూపమో, ఎవరు సమస్తాన్ని శాసిస్తాడో, ఎవరు సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న పరబ్రహ్మమో, ఎవరు సర్వానికి ఆధారభూతమై ఉన్నాడో అతడే పరమప్రాప్యస్థానమైన విష్ణువు. పవిత్రానాం పవిత్రం యో, మంగళానాంచ మంగళం, దైవతం దేవతానాంచ, భూతానాం యో అవ్యయపిత. పవిత్రానాం పవిత్రం యో, పవిత్రమైన వాటి అన్నిటికెల్లా పవిత్రుడు ఎవడైతే, మంగళానాంచ మంగళం మంగళకరమైన వాటి అన్నిటిలోకెల్లా మంగళకరుడు, మరియు దైవతం దేవతానాంచ దేవతలకు కూడా దైవం, మరియు భూతానాం యో అవ్యయపిత భూతానాం యః సర్వప్రాణులకు ఎవడైతే, అవ్యయపిత నాశనం లేని తండ్రో, పవిత్రమైన తీర్థాదులకు కూడా పవిత్రుడై, సకల శుభాలకు శుభుడై, దేవతలకు దేవుడై, శాశ్వతుడైనట్టి విష్ణువే సకల భూతాలకు తండ్రి. యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే, యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. యతః సర్వాణి భూతాని, యతః ఎవరి నుండి, సర్వాణి భూతాని సమస్త ప్రాణులు, భవంత్యాది యుగాగమే భవంతి ఉద్భవిస్తాయో, ఆది యుగ ఆగమే యుగం ఆరంభమయ్యే సమయంలో, యస్మింశ్చ ప్రళయం యాంతి యస్మించ ఎవరిలో అయితే, మరియు ప్రళయం యాంతి లయమవుతాయో, పునరేవ యుగక్షయే పునః ఏవ మరల, యుగక్షయే యుగం అంతమయ్యే సమయంలో, కల్పాదిలో సకల భూతాలు ఎవరి నుండి ఉద్భవిస్తున్నాయో, యుగాలు నశించినప్పుడు మళ్ళీ అతనిలోనే లయమవుతున్నాయి. ఈ విధంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో వైశంపాయన ఉవాచ నుండి యతఃసర్వాణి భూతాని అనే శ్లోకం వరకు ప్రతి శ్లోకానికి పద విభజన, ప్రతిపదార్థం, తాత్పర్యాన్ని శాస్త్ర సమ్మతంగా తెలుసుకున్నాము. నిత్యం ఈ సహస్రనామ స్తోత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించిన వారికి మనశ్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ వివరణ మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాం. ఇలాంటి శాస్త్రీయమైన శ్లోకార్థాలు, సరళమైన వివరాలు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోను లైక్ చేసి భక్తులతో షేర్ చేయండి. శ్రీమన్నారాయణ కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండుగాక.